హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చికెన్ పొటాటో కర్రీ చేశానండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చికెన్లో ఆలు వేసి మసాలా కర్రీ చేస్తే సూపర్ ఉంటుందండి. దీనికి కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని మంచిగా పసుపు ఉప్పు వేసేసి క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసిన ఈ చికెన్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిరకాయని పేస్ట్ చేసేసుకున్నానండి. పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నానండి. చక్కగా చికెన్ మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఆలు తీసుకుని పక్కన కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నానండి. ఈ ఆలు ముక్కల్ని హాఫ్ వరకు ఉడికిన ఈ చికెన్లో వేసేయాలండి. ఇలా వేసేస్తే చక్కగా చికెన్లో ఈ ఆలు కూడా మంచిగా కుక్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆలు వేసేసి ఒక 5 మినిట్స్ హైలో పెట్టానండి స్టవ్. మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాని కొంచెం వేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూను. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కూడా వేసుకున్నాను. మంచిగా కుక్ అయిపోయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నానండి. చికెన్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి, సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్య దోవారి ఛానల్. బగారా రైసు, ఈ చికెన్ ఆలు మసాలా కర్రీ కాంబినేషన్ సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్